ఈ నెల 26వ తేదీన భారతదేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పక్షాన సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి రైతాంగ సామాన్య ప్రజానీకం కార్మిక వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమం, అట్లాగే జిల్లా కలెక్టర్లకి మెమరాండములు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్య ప్రజానికం కానీ వీరి అందరి యొక్క ప్రయోజనాలని కూడా కొద్దిమంది కార్పొరేట్లకి, అదానీ అంబానీలకి మేలు చేకూర్చే దానికోసం కట్టబెడతా ఉంది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మద్దతు ధరకు మంగళం పాడారు. అట్లాగే ధరల స్థిరీకరణ అనేది లేదు. అట్లాగే ఈరోజు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఇవ్వవలసినటువంటి సహకారం కానీ, బ్యాంకు రుణాల వాయిదా కానీ వాటిని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ నుంచి తొలగించడం జరిగింది. అట్లాగే నష్టపరిహారం ఇవ్వాలనేది సెక్షన్ 61 దానికి మంగళం పాడేశారు. అట్లాగే వ్యవసాయ కార్మికులకి కాస్త పని దినాలు చూపించేటటువంటి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయినాయి. అట్లాగే కార్మిక చట్టాలు కార్మిక లోకం ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని తొలగించేసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి యూనియన్ పెట్టుకుంటానికి ఏతన. అట్లాగే వాళ్ళ కంపల్సరిగా ఏ చిన్న సమ్మె చేసినా కానీ దానికి ముందుగా నోటీస్ ఇవ్వాలని అట్లా 10 గంటలు పెంచేసేసి చాలా అడ్డగోలుగా కార్మికుల యొక్క ప్రయోజనాలు హరించుతూ పారిశ్రామిక యజమానికి లాభాలు చేకూర్చేటటువంటి విధానాలని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ రోజున 2వ స్వాతంత్ర పోరాటం చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఈనాడు ఉంది.